రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒకసారి చదువుకుందాం. రెండవ దిన వృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిన నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఈ మాటను మనము ప్రభు కృపను బట్టి మరియు ప్రభు మనతో మాట్లాడినట్లు మనం ఈ వాక్యాన్ని బట్టి ధ్యానం చేద్దామండి. మనము ఈ యొక్క వచనంలో గమనించవలసినటువంటి ఆ యొక్క మాట ఏంటంటే, యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి కదా. ఈ యొక్క పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే హిజ్కియా పరిపాలన కాలంలో రెండవ దిన వృత్తాంతములు 29వ అధ్యాయంలో హిజ్కియా గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన గురించి ఏ విధంగా రాయబడి ఉంటుందంటే 29వ అధ్యాయము 2వ వచనంలో, అతడు తన పితరుడగు దావీదు చర్య ఎంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అంటే ట్రాన్స్పరెంట్ కదా, యథార్థంగా, ఇంకా ఉంది లేదు అంటే లేదు, ఇంకా ఏది కాదు, అలాంటి ఖచ్చితత్వంలో యెహోవా దృష్టికి, మరలా పక్కన వాళ్ళ కొరకో ఇంకొకరి కొరకో కాదు, కానీ యెహోవా దృష్టికి, అంటే ఆయన నన్ను గమనిస్తూ ఉన్నాడు కదా, యెహోవా దృష్టికి యథార్థంగా ప్రతి విషయంలో ప్రవర్తిస్తూ వచ్చాడంట. కానీ మనము సాధారణంగా పాత నిబంధన గ్రంథాన్ని గమనించినప్పుడు ఏమని సెలవిస్తారంటే, తనకు పరిచారకులై ఉండుటకు తన సన్నిధిన నిలుచుటకు దేవుడు పాత నిబంధన గ్రంథంలో లేవీయులైనటువంటి వారిని ఏర్పరచుకున్నట్టుగా మనము చూడగలుగుతాం. ఆ మాటను బట్టి ఒక వచనాన్ని ధ్యానిద్దాం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 8వ వచనం. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకును యెహోవా సన్నిధిని నిలుచుటకును ఆయన సేవించి ఆయన నామమును దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. ఎవరిని ఏర్పరచుకున్నాడండి? లేవి గోత్రపు వారిని. అంటే మనకు తెలిసి ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క సమాజ మందిరంలో నిలబడడం కానీ ఆ పరిచర్య చేయడం కానీ ఏమాత్రము హక్కు లేనటువంటిదిగా మనం గమనిస్తూ ఉన్నాం. మనము నూతన నిబంధనలో ఉన్నటువంటి వారము, సంఘకాలంలో ఉన్నటువంటి వారికి దేవుడిచ్చినటువంటి మహాకృప ఏంటంటే, ఆ యొక్క ప్రధాన యాజకత్వాన్ని తండ్రి అయిన దేవుడు ఆయన తీసుకొని ప్రతి ఒక్కరు కూడా యాజకులుగా చేయబడ్డానికి ఆయన అధికారం ఇస్తూ వచ్చాడు. నిజంగా ఎంత మహాకృప ఇదంటే, మనము చాలా ఈ యొక్క సత్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి వారంగా ఉంటాం. ఎలా అంటే, పాస్టరల్ సర్వీసు లేదంటే ఎవరో ఎల్డర్స్ చేసేటటువంటిది ఇది అని మనము అలా అని అనుకుంటాం. కానీ నూతన నిబంధనకు సంఘకాలానికి యువతలో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా యాజకులే కదండి. ప్రతి ఒక్కరు కూడా యాజకులే. మనం చదువుకున్న రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 11వ వచనాన్ని గమనించినప్పుడు అందులో యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. నేటి దినాల్లో మనం ఏర్పాటు చేయబడినటువంటి వారమే, రక్షణ పొందినటువంటి వారమే, కానీ అశ్రద్ధ చేయకుడి. అందుకే ప్రసంగి గ్రంథకర్తను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు 7వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటుంది. వీరు చాలా దేవుని పనిని మంచిగా ఏర్పాటులో ఉన్నటువంటి వారుగా ఆరంభించారు, కానీ వారి యొక్క ముగింపు చాలా నెగ్లిజెన్సీతో అది ఇంపాక్ట్ అయిపోయింది. మనం గమనిద్దాం. ఆ మాటను చూసినట్లయితే నిజంగా ఎలాంటి పరిస్థితులు అంటే, కార్యారంభము కంటే కార్యాంతము మేలు అని రాయబడి ఉంటుంది.
మనమందరం కూడా మరి బైబిల్ ఎరిగినటువంటి వారమే, అనేక వచనాల మీద అవగాహన కలిగినటువంటి వారమే కానీ మరి మన యొక్క ఆరంభం ఎలా ఉంది? నిజంగా మన యొక్క ఆరంభంలో మనకి ఈ రక్షణకు మనము యోగ్యులమా? అసలు మనకు రక్షణ సువార్త ఎలా వచ్చింది? మరి ఎలాంటి ప్రజల యొక్క సమర్పణను బట్టి దేవుడు ఏర్పాటు చేసుకొని నా దగ్గరికి ఆ రక్షణ కార్యాన్ని, ఆ యొక్క సత్య సువార్తను, ఆ యొక్క దేవాది దేవుని యొక్క మరి గొప్పతనాన్ని, నిజ దేవుణ్ణి ఎరగడానికి నా దగ్గరికి ఎంతమందిని ప్రభువు ప్రయాసపడుతూ మరి ఈ సువార్తను మనకు అందించాడో, మనం అందుకున్నటువంటి వారము, ఆ మేలును పొందుకున్నటువంటి వారము, ఆ సువార్త పట్ల మన యొక్క ఆరంభం ఎంత భారంగా ఉండొచ్చేమో కానీ మరి మన ముగింపు ఆ విధంగా ఉందా లేదా అన్నది మనం గమనించుకోవాలి. అదే అంటా ఉన్నాడు, అయ్యా యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, ద లార్డ్ హ్యాస్ చూజన్ యూ టు స్టాండ్ బిఫోర్ టు గాడ్ టు సర్వ్ హిమ్ కదా. ఆయనకు పరిచారం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎలా మనం అశ్రద్ధ చేయగలుగుతాం? నిజంగా ఒక మాట మనం గమనించినట్లయితే ఈ హిజ్కియా తండ్రి మనకు తెలిసినట్టుగా 28వ అధ్యాయము మరి 23వ వచనంలో ఉంటుంది, ఎంతగానో యెహోవా దృష్టికి అధికముగా అతిక్రమములు జరిగించినటువంటి వాడు. కానీ ఆయన కుమారుడైనటువంటి హిజ్కియా ఎలా ఉన్నాడు అంటే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. ఆయన పరిపాలనలోనికి రాగానే ఆ యొక్క బలిపీఠములు, లోకంలో ఉన్నటువంటి అన్య మతస్థులకు సంబంధించిన ప్రతి ఒక్కదాన్ని కూడా ఆయన పారద్రోలు వేసినట్టుగా, పడగొట్టించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా 2వ రాజుల గ్రంథంలో ఆయన గురించి ఒక మాట ఉంటుంది, దయచేసి ఆ మాటను చూద్దాం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 5వ వచనాన్ని ఏమని రాయబడి ఉంటుందంటే, అతడు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను, అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూడు లేడు కదా. ఎంతకంటే ఛాలెంజింగ్ ఒకటి ఉంటుందా మన బ్రతుకులకు? నిజంగా చెప్తా ఉన్నాను. ఈ వాక్యం యొక్క ఉద్దేశం చూడండి, విశ్వాసంలో నీకు నాకు ఇది ఒక ఛాలెంజ్. నీ తోటివారు లేదా నీ తండ్రి వాళ్ళు లేదా నీ పిల్లలు కానీ, నీ తోటి ఉన్నటువంటి వారు కానీ ఎలా ఉన్నారో మనకు తెలియకపోవచ్చు. కానీ ఎందుకంటే ఛాలెంజింగ్ ఒకటి ఉంటుందా జీవితానికి? అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఈ మాటను మనం చూసినప్పుడు మన చుట్టూ ఉన్న పరిస్థితులు సరిగా ఉండకపోవచ్చు, మనతో ట్రావెల్ చేసేవాళ్ళు సరిగా ఉండకపోవచ్చు, బట్ నిన్ను బట్టి చెప్పుకోవాలి, అతని వంటి వాడు ఎవడునూ లేడు. నన్ను బట్టి చెప్పుకోవాలి, అతని వంటి విశ్వాసము ఇంకొకరు కనపరచలేదు. యెహోవా ఏర్పాటు చేసుకున్నాడు మనల్ని, మనం ఎలాగో అశ్రద్ధ చేయగలుగుతాం? అలాగా మరి ఆయన ముందు ఉన్న రాజులు కానీ, ఆయన తరువాత వచ్చిన రాజుల్లో కానీ పలానా వ్యక్తి వంటి వాడు లేడయా సంఘంలో, పలానా వ్యక్తిలాగా సమర్పణ కలిగినటువంటి వారు లేరు అని చెప్పుకునే విధంగా మన విశ్వాసం ఉండాలి. ఈ ఒక్క మాట మనల్ని మన యొక్క విశ్వాస జీవితానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. తన తండ్రి అంత సరిగా లేడు, కానీ ఆ సమయంలో ప్రవక్తలు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని ఆయన చదివినట్టుగా ముందున్నటువంటి అధ్యాయాల్లో లిఖించబడి ఉంటుంది. తన చుట్టూ ఉన్నవారు సరిగానే లేరు, తన తండ్రే లేడు. ఆయన లోకంలో ఉన్నటువంటి వాటిని వెంబడిస్తున్నటువంటిగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆయన ఎలా ఉన్నాడు అంటే యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అయ్యా నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఎంచుకున్నాడు, నేను ఎలా జీవించగలుగుతాను? సౌలు గారు ఆరంభ దినాల్లో మనం మన అన్నపూర్ణ సిస్టర్ వాక్యం చెప్పినప్పుడు నేను వాక్యం చదివినంతసేపు ఎంతో పశ్చాత్తాప హృదయంతోనే చదువుతా ఉన్నా. కానీ
ఆ సిస్టర్ చెప్పిన వాక్యాన్ని బట్టి ఆదరించబడ్డా. ఒక మాట ఉంటుంది సౌలు గారి గురించి. ఏమని ఉంటుందంటే, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 35వ వచనాన్ని 15వ అధ్యాయము 35వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఏమని ఉంటుందంటే, సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడెను. దేవుడు పశ్చాత్తాపడ్డాడంట. ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు. ఒకప్పుడు యాజకుల దగ్గరికి వెళ్ళడానికి సౌలు గారు ఆ యొక్క గాడిదలను వెతుకుతున్నప్పుడు సౌలు గారు మరి ఆ యొక్క యాజకుడిని కలవడానికి వెళ్ళినప్పుడు కొంత సమర్పణతో వెళ్ళాలి అని తన దగ్గర తెచ్చుకున్న వెండిని ఆ ఉపకరణములన్నిటిని ఆయన సమర్పించి యాజకులను అంత గొప్పగా ఎంచిన వ్యక్తి తన ముగింపుకు వచ్చేసరికి ఆ యాజకుని మాటను ధిక్కరించి తను యాజక ధర్మాన్ని తీసుకుంటాడు. ఎంతటి అవివేకం ఇది, ఎంతటి అశ్రద్ధ ఇది కదా. ఆయన ఆరంభమేమో బహు గొప్పగా ఉంది, ముగింపుకు వచ్చేసరికి లెక్కలేనితనం ఎక్కువైపోయింది. నిజంగా ఎంత అశ్రద్ధ చేస్తూ ఉన్నాం మన విశ్వాస జీవితంలో కదా. దేవుని మాట అన్నా, దేవుని ప్రజలతో సహవాసం అన్నా, దేవుని ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు మన మాటలు కానీ, మన జీవితం కానీ, మన విధానాలు కానీ నిజంగా ఆ యొక్క దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అన్నట్టుగా ఉన్నాయా? ఎలా ఉన్నాయి మన జీవితాలు? నిజంగా ఆయన తరంలో ఆయన వంటి వాడు లేడంట. అందును బట్టి యెహోవా దూత పరలోకం నుంచి దిగొచ్చి ఆయన సైన్యం తరపున యుద్ధం చేస్తూ వచ్చింది. ప్రతి ప్రార్థన ఆలకించినటువంటిదిగా మనం చూస్తాం. నిజంగా నాకైతే ఇలాంటి వ్యక్తి ఎంతటి విశ్వాసాన్ని ప్రభు పట్ల కనపరిచాడు. మరి ఎజ్రా గారు ఆషామాషి పర్సన్ కాదు, మనకు తెలిసిందే. ఈ 2వ దినవృత్తాంతాలను లిఖించినటువంటి ఆయన ఎవరు? ఎజ్రా గారు లిఖించారు. ఆయన బహుశాస్త్రి, పండితుడు. ఆయన రాస్తా ఉన్నాడు ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా. అయ్యా, ఇలాంటి వ్యక్తి లేనే లేడు తన ముందు కానీ వెనక కానీ. ఎలాగూ చెప్పగలిగాడు ఆయన? ఎంతగా ప్రభువారు ఆయనకు అలాంటి దర్శనంలోనికి నడిపించాడు. నిజంగా మనం గమనించాలి. మన పరిస్థితులు మన వెనక ముందు పక్కన అటు ఇటు చూడకూడదు. వాళ్ళు కూడా మనల్ని చూసి ఒక మాదిరి కనపరచాలి. ఇలాంటి విశ్వాసం నాలో కనుగొందునా కదా. నిజంగా హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఇలాంటి కఠినమైన పరిస్థితులను బట్టి సమాజంగా కూడుట మానక ప్రతి ఒక్కరిని ప్రేమతో ప్రోత్సహించండి. ఆ మాట చూద్దామండి. నిజంగా ప్రతిరోజు నేను ఆ మాట ఒకసారి చదువుకుంటాను. ఆ రోజు చదివే బైబిల్ ధ్యానంలో ఆ మాటను జ్ఞాపకం. ఎందుకంటే పరిస్థితులు మన చుట్టుపక్కల సరిగా లేవు, మన చుట్టుపక్కల విధానాలు సరిగా లేవు, మన పక్కన వారు సరిగా లేరు. కానీ మనం చక్కగా ఉండాలి, మనం దేవునికి యథార్థంగా ప్రవర్తించాలి. ఆ మాట ఎలా ఉంటుందంటే, కొందరు హెబ్రీ గ్రంథకర్త 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనుచుంటున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. అందరూ చప్పబడిపోతారు, ప్రేమలు తరిగిపోతాయి. ఆరంభ దినాల్లో ఉన్న ప్రేమలు ఉండవు. కానీ ప్రతి ఒక్కరిని నేను ఏం చేయాలంట? ప్రేమ చూపుతూ దేవుని పనిని చేయడానికి సమాజముగా కూడుట మానక ప్రతి ఒక్కరిని కూడా పురికొల్పి మనము వారిని దేవుని పనికి ఎంకరేజ్ చేసేటటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకంటే పరిస్థితులన్నీ సమాజముగా కూడుట మామూలే కదా, ప్రతి వారం వెళ్ళే మందిరమే కదా, ప్రతిరోజు వెళ్ళే బైబిల్ స్టడీ కదా, ప్రతిసారి చేసుకునే ఉదయకాల ప్రార్థనే కదా. ఏముంది, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకుంటే. అఫ్కోర్స్ నా పరిస్థితులు దేవుడు ఎరిగిన వాడే. కానీ దేవుని చిత్తంలో ఒకవేళ మనం సరిగా ఉంటే ఎలాగో అశ్రద్ధ చేయగలుగుతాం? దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి సౌలు గారి ఆరంభాన్ని చూసాం కదా. హిజ్కియా చెప్తా ఉన్నాడు చూడండి, నేను ఎట్లా అతని ముందు కానీ వెనక కానీ అతని వంటి వాడు లేడు. ఇంతకంటే సవాల్ మనకు అవసరం లేదండి. విశ్వాస జీవితంలో ఉన్నారు మన ముందు వీళ్ళు. మన తరం వచ్చింది,
మనం లేము. ఇది మన ప్రశ్న. మనం లేము, మనం ఉండాలి. ఇది మన ముందున్న బాధ్యత కదా. ఎలా చెప్పగలుగుతామండి? వాళ్ళు రాలే, వీళ్ళు రాలే, ఇంకొకటి రాలే. అరే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా గురించి చెప్పు. ఎలా ఉన్నాను నేను? అశ్రద్ధ చేస్తూ ఉన్నాను దేవుని సన్నిధిని? ఎలా నేను జీవిస్తూ ఉన్నాను? ఎలా నా విశ్వాసాన్ని కొనసాగించుకుంటున్నాను? అందుకే హెబ్రీ గ్రంథకర్త ఇంకో మాట అంటాడు. ఏమనంటుందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనుచున్నట్లుగా మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తోదమట్టుకు కనపరచవలనని ఆపేక్షించుచున్నాను. ఎస్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. ఇంతకుముందు యు ఆర్ ద ఫిట్ పర్ఫెక్ట్ ఇన్ ఫెయిత్, బట్ వాట్ అబౌట్ టుడే? ఏం అలా అయిపోయావు నువ్వు? ఎందుకు అలా అయిపోయావు నువ్వు? ఎవరిని చూసి ఇలా అయిపోతా ఉన్నావు? దేని కొరకు జీవిస్తూ ఉన్నావు? ఎవరిని సంతోషపరుస్తూ ఉన్నావు? ఐసైట్ సర్వీస్ మనం చేయొద్దు. ఎఫెసీ పత్రికలో ఆ మాట ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఈ మాట చూసుకొని మనం ముగించుకుందామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, మనము మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులను సంతోషపెట్టే పరిచర్య బంద్ చేసేయాలి మనం. ఐసైట్ సర్వీస్ అవసరం లేదు. వాడొచ్చాడో వీడొచ్చాడో ఇంకొకటి రాలేదా, అరే నువ్వు ఏమైపోయావు? నువ్వు రావాల్సినటువంటి ఆ సమయం ఏంటి? నువ్వు దేవుని దగ్గరికి వెచ్చించాల్సినటువంటి సమయం ఎంతసేపు? అసలు ఉంటున్నావా నువ్వు మందిరంలో? అరే ఉన్నా కానీ ఎలాంటి హృదయంతో ఉంటా ఉన్నావు? వీళ్ళు నన్ను చూసినప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామా? దేవుని పని చేస్తూ ఉన్నామా? బంద్ చేసేయండి. నా మాట ఇది. ఇంత ఖచ్చితంగా పౌలు గారు రాస్తూ వస్తూ ఉన్నారు, అయ్యా డోంట్ డూ సచ్ టైప్ ఆఫ్ సర్వీసెస్. ఐసైట్ సర్వీస్ చేయొద్దు. వాళ్ళు చూడాలి వీళ్ళు చూడాలి మానేసుకోండి. దాన్ని బట్టి మనకి ఏం రాదు కూడా. ఆ మాటను బట్టి ఆ మాట అంటాడు ఆయన, చక్కగా చెప్తాడు. ఏమంటాడు? క్రీస్తు దాసులము. ఎవరికి నువ్వు నేను దాసులం? ఎవరికి నువ్వు నేను దాసులం? క్రీస్తుకు దాసులం. దాసులము అన్నప్పుడు ఆయనకు విధేయత కలిగి మనం జీవించగలగాలి. ఆయన చూస్తున్నాడు అన్న భయంతో మన విశ్వాస జీవితము కొనసాగించబడాలి. ఎట్లుండాలి? దేవుని చిత్తమును మనఃపూర్వకముగా హృదయాంతరంగముల నుంచి ఒక భయం చేత, ఒక హృదయ ఆ యొక్క ఆరాటం చేత. ఎందుకు అంటే ఇది నా దేవుని పని అనేటటువంటి భారం నీ హృదయంలో నా హృదయంలో కలిగి అదే చేయాల. నోటికి ఏదొస్తే అది మనం మాట్లాడకూడదు. దేవుని చిత్తాన్ని జరిగించేటప్పుడు నిన్ను నన్ను బలహీనపరిచే విధంగా మన నోరే తొందరపడుతుంది. కానీ మనం జాగ్రత్తగా ఉండాల. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని ఇటు అటు ఉన్నటువంటి వారెవ్వరిని చులకనగా మనం చేయకూడదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి తలాంతు దేవుడు మనకే ఇచ్చాడన్న గర్వము మనకు ఉండకూడదు. ఇది దేవుని పని, దేవుడిచ్చాడు. ఎందుకు? ఆయన ఏర్పాటు చేసుకున్నాడు యాజకత్వం కొరకు. నా భక్తులను నేను ఏర్పాటు చేసుకుందును కదండి. నిజంగా ఎన్ని లేఖన భాగాలు లేవు. ఏర్పాటు చేసుకున్న నువ్వు నేను కూడా అశ్రద్ధ చేయకుడి కదా. అశ్రద్ధ చేయకుడి. నేను మొన్న ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు నా మనసుకు వచ్చింది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అనే టీషర్ట్ వేసుకున్న నేను, నా బ్రతుకు నిజంగా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తులాగా ఉందా? బ్రతుకుతే క్రీస్తేనా అనే ఆ యొక్క వాక్యాన్ని నా హృదయం అనేటువంటి టీషర్ట్ మీద వేసుకున్న నా హృదయం లోపల ఉందా అది కదా. ఎంత ప్రశ్నార్థకంగా బాధపడ్డానంటే, నిజంగా ఇలా లేమే, ఇలా లేకపోతూ జీవిస్తూ ఉన్నామే అని ఎంతో బాధపడినటువంటి సందర్భాలు కదా. మన విశ్వాసంలో కూడా అంటే బ్రతుకుతే క్రీస్తే ఎప్పుడు చెప్పగలుగుతాం? బ్రతికినప్పుడే చెప్పగలుగుతాం. టీషర్ట్సు కొటేషన్స్ అక్కడిక్కడ చూసినప్పుడు కాదు. బ్రతుకుతేనే. అశ్రద్ధ చేయకుడి. యెహోవా మిమ్మును ఏర్పాటు చేసుకున్నాడు. నేనో నువ్వో ఇంకొకరో పిలుచుకొని పని ఇవ్వలే. మనకు నమ్మకంగా ఆయన పని చేయాలి.
ఆ మాటను బట్టి అందును బట్టి అంటాడు ఆయన, ఏమంటాడు? మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయండి, ఇష్టంతో చేయండి. అరే ఆడు చూస్తాడు, ఈడు చూస్తాడు, ఆయన ఏమనుకుంటాడు, ఈయన ఏమనుకుంటాడు, వద్దు నీకు. ఎఫెసీ 6:7 ఎంత చక్కగా చెప్పాడు చూడండి. ఇది నేను నా దేవునికి చేస్తా ఉన్నాను. ఆయన చూస్తాడు, నువ్వురా నీ పని చేయి, వెళ్ళిపో. ఆయన చూస్తాడు అది. నీ పక్కనోడు వచ్చాడా లేదా, ఇంకొకటి వచ్చాడా లేదా, ఇంకొకటి స్వార్థకి వెళ్ళాడా లేదా, అవసరం లేదు మనకు. మనకి ఏది ఇచ్చాడు అది మనతో ఆయనే ఇచ్చాడు. ఆ యొక్క స్వరాన్ని, ఆ చిత్తాన్ని కనిపెట్టి మనఃపూర్వకంగా హృదయాంతరంగముల నుంచి దేవునికి చేస్తూ ఉన్నామన్న భయంతో కదా, ఇష్టపూర్వకంగా చేయాలి, ఇష్టంగా చేయాలి. నాకు పలానా బిర్యానీ అంటే ఎంత ఇష్టం, అంత సంతోషంగా తినగలుగుతాం, అంత ఇష్టంగా దేవుని పని చేయగలగాలి, అంత ఇష్టంతో మాట్లాడాలి, అంత ఇష్టంతో దేవుని బిడ్డలతో సావాసం చేయాలి, అంత ఇష్టంతో అలాంటి హృదయంతో ఆయన పనిని పట్టుకుంటే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు, విస్తారంగా చేస్తాడు, ఎన్నైనా చేస్తాడు. కానీ అలాంటి హృదయం మన దగ్గర లేదు. ఏర్పాటు చేసుకున్నటువంటి దేవునిలో ఆ గొప్పతనం అలానే ఉంది, ఏర్పరచబడినటువంటి మనలో కొరతగా ఉంది. అది సరిచేయబడాలి, అశ్రద్ధ చేయకూడదు. అదే అంటున్నాడు, అయ్యా నిజంగా అశ్రద్ధ చేయకండి. ఎక్కడో ఆశీర్వాదాలు ఉంటున్నాయని, ఎక్కడో అది ఉంటుందని, ఇంకొకటి పనులు ఉంటున్నాయని మనం దేవుని యొక్క సన్నిధిని అశ్రద్ధ చేయకుడి కదా. అలాంటి జీవితాలు మనం జీవించినప్పుడు నిజంగా ఎఫెసీ 6:8 ఉన్నట్లు, దాసుడైనను స్వతంత్రుడైనను మీలో ప్రతి వాడును ఏ సత్కార్యం చేయనో దాని ఫలము ప్రభు వలన పొందునని మీరెరుగుదురు. చూసినారా ఎంత గొప్ప మాట. నువ్వు అలా జీవించి చూడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను అలాంటి ఫలం ఇష్టంగా ఎప్పుడైతే చేస్తూ ఉన్నావో, ఆయన నీకు ఇష్టమైనటువంటిది, నాకు ఇష్టమైనటువంటిది ఆయన చిత్తంలో ఉంది, ఆయన నీకు ఇస్తాడంట, మనకిస్తాడంట. అది ఏదో అది పొందుకోకుండా మనం అశ్రద్ధ చేస్తూ ఉన్నామేమో, మరి ఆయన పనిని అలాంటి హృదయంతో కొనసాగించలేకపోతూ ఉన్నామేమో. ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా నా తరంలో చూడండి, నిజంగా ఆ మాట చూద్దామండి. మళ్ళీ 2వ దినవృత్తాంతముల గ్రంథము ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. 29వ అధ్యాయం 11వ వచనం, యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఇంకా మాట మనం గమనించినట్లయితే చాలా ఉన్నాయి, కానీ 29:5-6లో ఏమనుంటుందంటే, మొదటగా మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, తర్వాత ఆ యొక్క మందిరాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నిటినీ తీసివేయండి అని ఉంటుంది. మొదటగా మనల్ని ప్రతిష్ఠించుకోవాలి. మనం ఆ యొక్క దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను నన్ను. ప్రతిష్ఠించుకోవడం అంటే ఏంటి? నా హృదయంలో దేవుని స్వరానికి, దేవుని పనికి అడ్డుగా నేను పెట్టుకున్న ఎథికల్ స్టాండర్డ్స్, నేను పెట్టుకున్న నా అనే స్వభావము, నేను పెట్టుకున్నటువంటి 1 2 3 4 అనే చెక్ లిస్ట్, ఎవడండి ఇది ఫిల్ చేసేది? రిమూవ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ తీసివేసేయాలి మనం. ఎందుకంటే దేవుని స్వరానికి, దేవుని పనికి నా చెక్ లిస్ట్ అడ్డుగా ఉంది. ఫస్ట్ అది చూడలేము మనం. ఎందుకంటే మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి దేవుని పనికి అన్నప్పుడు, మన అనేటువంటిది, నా అనేటువంటిది తీసి పక్కన పెడితే తప్ప ప్రభు వచ్చి కార్యం చేయడు. నిజంగా ఎలాగూ ఈ హిజ్కియా జీవించాడు అనేది మనం గమనించినట్లయితే, ఆయన యథార్థంగా దేవుని సన్నిధిలో జీవిస్తూ వచ్చాడు. నిజంగా మనము 2వ దినవృత్తాంతముల గ్రంథము 31వ అధ్యాయము చివరి వచనాన్ని గమనించినట్లయితే, తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను కదా. ప్రతి పని ఎట్లా? అలాంటి సెన్స్ ఆఫ్ హార్ట్, ఆ హృదయం, దేవుడి యొక్క భయం, మనఃపూర్వకంగా దేవునికి చేస్తూ ఉన్నటువంటి ఆ పరిచారము ఎట్లా ఉందంట? హృదయపూర్వకంగా జరిగించాడు, యథార్థంగా జరిగించాడు. అతని వంటి వాడు ఎవడూ లేడు. ఇలాంటి సవాల్ పెట్టుకొని నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు అని చెప్పి చూడు, గుండెల్లో ఎక్కలేని ఆనందం తన్నుకొచ్చేస్తుంది.
ఎక్కలేని భారం వచ్చేస్తుంది. ఎక్కలేని పనికి మనం ఒక నిలబెట్టబడిన ఒక ఒక భయంకర బలమైనటువంటి సైనికుడిగా మనం కనబడతాం. నీకు నువ్వుగా అలాంటి ప్రతిష్టతలోనికి దేవుడిచ్చిన వాక్కును బట్టి నిలబడగలిగితే ఆ రోజు చూడొచ్చండి గొప్పగా కార్యాలు. అలా చూడొచ్చు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన వర్ధిల్లెను కదా, అందరికీ ఇచ్చాడు ఈ భాగ్యం దేవుడు. కానీ మనము అలా జీవించలేకపోతా ఉన్నాం. కనుక యెహోవా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనము ఏ విషయాన్ని బట్టి అశ్రద్ధ చేయకుండా ఆయన నామానికి మహిమకరంగా జీవించాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. అటువంటి కృప మనకందరికీ దేవుడు దయచేయునుగాక. దయచేసి క్లుప్తంగా ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్.